హాయ్, గుడ్ ఈవినింగ్ అన్న అందరికీ. జీరో క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ మిషన్స్లో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చూసాం కదా ప్రీవియస్ క్లాస్లో మనం. సో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో లాస్ట్ టైం మనం ఒక మోడల్ క్వశ్చన్ చూసాం. జీరో క్లాస్లో ఏంటంటే సెకండ్ మోడల్ క్వశ్చన్ అన్నమాట ఇది. సో ఇందులో క్వశ్చన్ ఏంటంటే ఏ 10 kVA 2500 volts బార్ 250 volts సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గేవ్ ద ఫాలోయింగ్ టెస్ట్ రిజల్ట్స్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, వోల్టేజ్ వచ్చి 250 volts, కరెంట్ వచ్చి 0.8 amperes. సో అందులో లాసెస్ వచ్చేసి 50 watts అన్నమాట, వాట్ మీటర్ రీడింగ్ అది. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా వోల్టేజ్ వచ్చేసరికి 60 volts, 3 amperes, 45 watts. సో ఇక్కడ నాకు కనుక్కోమనేది ఏంటంటే క్యాలిక్యులేట్ ద ఎఫిషియన్సీ ఎట్ 1/4, 1/2 ఆఫ్ ద ఫుల్ లోడ్ ఎట్ 0.8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్. సెకండ్ వన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద లోడ్ ఎట్ విచ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అక్కర్. స్థితి మనకి ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏం కనుక్కోమన్నాడు, ఎఫిషియన్సీ అనేది కనుక్కోమన్నాడు. ఎక్కడ? సో 1/4 లోడు, 1/2 అంటే జనరల్గా మనం ఏంటంటే ఫుల్ లోడ్ కండిషన్లో చూసుకుంటుంటాం కదా, బట్ ఇక్కడ స్పెసిఫిక్గా ఇచ్చాడు. సో హాఫ్ లోడ్, 1/4 లోడ్ అని. సో అట్లాంటి దగ్గర మనం ఎలా కనుక్కుంటామని చూద్దాం ఈరోజు మోడల్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఏంటంటే గివెన్ డేటా ఏంటి. సో గివెన్ డేటా ఏంటి, మనది ఏంటి అన్నది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ సో కేవీఏ రేటింగ్ ఇచ్చాడు. సో ఎంత కేవీఏ రేటింగ్? 10 kVA. సో కేవీఏ రేటింగ్ వచ్చి 10 kVA. సో ఇక్కడ ఓల్డ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అన్నాడు, దానికి రేటింగ్ ఇచ్చాడు. సో ప్రైమరీ సైడ్ ఏమో 2500 అంట, సెకండరీ సైడ్ వచ్చేసరికి 250 అంట. అంటే ఇదేంటి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో కాబట్టి ఇక్కడ మనం V1 వచ్చేసి ఏమనుకుందామంటే 2500 volts అన్నాం. సో V2 వచ్చేసరికి 250 volts అనుకుందాం. సో ఇప్పుడు నాకు కేవీఏ రేటింగ్ తెలిసింది, వోల్టేజెస్ తెలిసాయి. ఇక్కడ మనకు 2 టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నుంచి చూద్దాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ రిజల్ట్. ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నుంచి మనకి ఏమి ఇచ్చాడు చూద్దాం. సో ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నుంచి వోల్టేజ్ ఇచ్చాడు. సో ఈ యొక్క వోల్టేజ్ ఎంత ఇచ్చాడు నాకు అంటే ఇక్కడ 250 volts ఇచ్చాడు. కరెంట్ వచ్చేసరికి I0. సో నో లోడ్ కరెంట్ ఎంత అంటే నాకు 0.8 amperes అంట. అదేవిధంగా లాసెస్, సో మనం జనరల్గా వాట్ మీటర్ రీడింగ్ W0 అనుకుంటాం, నో లోడ్ కాబట్టి W0గా తీసుకున్నాం. సో దాని వాల్యూ ఎంత అంటే నాకు 50 watts అంట. సో ఇది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నుంచి వచ్చిన వాల్యూస్. అదేవిధంగా వోల్టేజ్ వచ్చేసరికి ఇక్కడ ఎంత అంటే నాకు 250 volts. సో ఇది అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నుంచి, ఫ్రమ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నుంచి ఎంత ఇచ్చాడు? సో వోల్టేజ్ ఇదేమవుతుంది, షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ అవుతుంది కాబట్టి V(SCగా ఇండికేట్ చేసుకుంటాం. దీని వాల్యూ ఎంత అంటే నాకు 60 volts. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే 3 amperes. సో ఇది దాంతో పాటుగా వాట్ మీటర్ రీడింగ్ ఇచ్చాడు. సో వాట్ మీటర్ రీడింగ్ షార్ట్ సర్క్యూట్ కాబట్టి WSCతో ఇండికేట్ చేసుకుంటాం. సో దాని వాల్యూ ఎంత అంటే నాకు 45 watts. సో దాంతో పాటుగా పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ చూడండి పవర్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు, 0.8 అన్నాడు. సో కాబట్టి cos π పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు 0.8. సో ఇది నాకు ఇచ్చిన టెస్ట్ రిజల్ట్స్. అయితే ఇక్కడ మనం కనుక్కోమంది ఏంటి, ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు. ఎఫిషియన్సీ విత్ రెస్పెక్ట్ టు లోడ్. సో ఎప్పుడైతే ఎఫిషియన్సీ అనేది నార్మల్గా మనం ఏమంటాం, ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్గా తీసుకుంటాం. సో జనరల్గా మనం తీసుకునే ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే, సో నార్మల్ కేసులో ఏం తీసుకుంటామంటే మనం, సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ ఓవర్ ఇన్పుట్ పవర్. అవుట్పుట్ పవర్ ఓవర్ ఇన్పుట్ పవర్ ఇంటూ 100గా రాసుకుంటాం. సో దీన్ని ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు అంటే మనము, సో అవుట్పుట్ పవర్ ఓవర్, సో ఇన్పుట్ పవర్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్గా రాసుకోవచ్చు. అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్గా కూడా ఇండికేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంటూ 100. సో అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్ కూడా ఇండికేట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు అంటే నార్మల్ కేసెస్లో. సో జనరల్గా ఇక్కడ నాకు ఏంటంటే అవుట్పుట్ పవర్ ఏంటంటే నాకు
సో మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే, సో అవుట్పుట్ పవర్ ఈక్వల్ టు విఐ కాస్ పైగా ఇండికేట్ చేసుకుంటాం. సో పవర్ ఈక్వల్ టు విఐ కాస్ పైగా ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ వోల్టేజ్ ఇంటూ కరెంట్ని మనం ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ కేవీఏగా తీసుకోవచ్చు, కిలో వోల్ట్ యాంపియర్గా తీసుకుంటాం. సో ఇదేంటంటే నాకు పవర్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇది ఎప్పుడైతే నాకు విత్ రెస్పెక్ట్ టు లోడ్ తీసుకున్నప్పుడు, అంటే హాఫ్ లోడా, ఫుల్ లోడా, లేదు 3/4 లోడా, 1/4 లోడా, 1/2 లోడా అని అది ఇచ్చినప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తానంటే ఎఫిషియన్సీ కనుక్కోవడానికి సో ఒక ఫార్ములా యూస్ చేసుకుంటాం. సో ఏంటి ఆ ఫార్ములా అంటే, సో ఎఫిషియన్సీ ఎట్ పర్టికులర్ లోడ్ ఇచ్చినప్పుడు అంటే ఎక్స్ అనే పారామీటర్ ఒకటి తీసుకొని, సో ఇక్కడ మనం ఏం చేస్తాము, సో దాని యొక్క రేటింగ్ కిలో వోల్ట్, ఈ కిలో వోల్ట్ యాంపియర్ అనేది ఫుల్ లోడ్ కండిషన్లో తీసుకుంటాం, అండ్ దాని కరస్పాండింగ్ పవర్ ఫ్యాక్టర్ ఓవర్ సేమ్ అదే కేవీఏ ఫుల్ లోడ్ కండిషన్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్, ఏంటంటే కాపర్ లాసెస్ ఇంటూ 100. ఇక్కడ లాసెస్ అంటే ఏంటంటే మనకు టైప్స్ ఆఫ్ లాసెస్ ఉంటాయి, ఒకటేమో ఐరన్ లాసెస్, ఇంకోటేమో కాపర్ లాసెస్ అన్నమాట. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే లోడ్ ఇస్తామో దాని యొక్క వాల్యూ అన్నమాట ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ లోడ్ ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ వాల్యూ 1/2. ఒకవేళ 3/4 ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ వాల్యూ 3/4. ఒకవేళ 1/4 లోడ్ ఇచ్చాడు అనుకో, ఎక్స్ వాల్యూ 1/4. అలా తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో అది ఇక్కడ ఎక్స్ ఇండికేట్ చేసేది ఏంటంటే అది. ఓకేనా? ఎక్స్ అనేది ఏంటంటే మనం తీసుకునే లోడ్ని బట్టి దీని యొక్క వాల్యూ అనేది తీసుకుంటాం, ఈ యొక్క ఎక్స్ అనేది. సో అదేవిధంగా లాసెస్ కూడా ఇక్కడ కాపర్ లాస్ అనేది మనం తీసుకునే లోడ్ని బట్టి డిపెండ్ అవుతుంది అన్నమాట ఇది. కాబట్టి ఎక్స్ ఇది. సో ఎక్స్ స్క్వేర్గా తీసుకుంటాం, ఎందుకంటే లాస్ అనేది I²R తీసుకుంటాం కదా, దాని మీద డిపెండ్ అవుతుంది అన్నమాట ఈ ఎక్స్ వాల్యూ, అంటే కరెంట్ వాల్యూని బట్టి. ఓకే, సిమ్లోకి వెళ్దాం. అంటే మనకి ఇచ్చింది ఏంటి, ఏం కనుక్కోవాలి. సో ఇక్కడ దాకా క్లియర్ కదా, ఎవరికేం డౌట్ ఏం లేదు కదా. సో ఇప్పుడు మనం ఫార్ములా చూసాం కదా, ఎఫిషియన్సీ సంబంధించిన ఫార్ములా. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ ఐరన్ లాసెస్ అని ఇచ్చాడు. సో ఐరన్ లాస్ అనేది మనకి దేని ద్వారా వస్తుంది, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనం ఐరన్ లాస్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏదైతే W0 = 50 వాట్స్ ఉందో ఇది నాకు ఏమవుతుంది అంటే ఐరన్ లాస్ అవుతుంది. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది అంటే నాకు ఐరన్ లాసెస్ అవుతుంది. ఓకేనా? అదే నాకు కాపర్ లాసెస్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే మనం ఫుల్ లోడ్ కండిషన్లో వచ్చినప్పుడు వచ్చే లాసెస్ మనం కాపర్ లాస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే, సో ఇప్పుడు P(x) అయితే ఇండికేట్ చేసుకుంటాం ఐరన్ లాస్ని. సో ఐరన్ లాస్, ఈ యొక్క ఐరన్ లాస్ అనేది ఎట్లా తీసుకుంటాం మనం అంటే కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఏం కాన్స్టెంట్ ఉన్నప్పుడు, సో కాన్స్టెంట్ అట్ ఆల్ లోడ్స్, సో దాన్నే మనం ఐరన్ లాసెస్ అనుకుంటాం. సో మనకి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా వచ్చిన వాల్యూ ఏమవుతుంది అంటే నాకు ఇక ఐరన్ లాస్ అవుతుంది. కాబట్టి P(i) = 50 వాట్స్. సో ఇది వచ్చింది నాకు. నెక్స్ట్ ఏంటంటే P(cu) అంటే ఏంటంటే ఇక్కడ, సో మనం ఇంతకుముందు ఫార్ములా తీసుకున్నాం కదా, అందులో వాల్యూ నేను చెప్పేది. సో ఇది కాపర్ లాస్ ఇండికేట్ అనమాట. సో ఈ కాపర్ లాస్ కూడా ఎక్కడ అంటే నాకు ఫుల్ లోడ్ కండిషన్లో ఉన్నప్పుడు, అంటే మనం ట్రాన్స్ఫార్మర్కి ఫుల్ లోడ్ ఆపరేట్ చేసినప్పుడు వచ్చే లాసెస్ని ఇక్కడ ఏమంటాం అంటే మనం కాపర్ లాస్ అంటాం. సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే x² టైమ్స్ ఆఫ్ P(cu)గా ఇండికేట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ నాకు జనరల్గా ఏంటంటే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా నాకు కరెంట్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా ఎంత ఇచ్చాడు అంటే నాకు ఇక్కడ 3 ఆంపియర్స్ ఇచ్చాడు. సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే నాకు ఇక్కడ కరెంట్ వాల్యూ 3 ఆంపియర్స్. ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ కాపర్ లాస్ అన్నామో, ఈ కాపర్ లాస్ అనేది ఇక్కడ తీసుకునే ఈ ఎక్స్ వాల్యూ అనేది మనకు ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కరెంటు ఫుల్ లోడ్ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ తీసుకునే ఈ కాపర్ లాస్ అని మాత్రమే. సో దాని వాల్యూ మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఫుల్ లోడ్ కరెంట్ కావాలి, ఫుల్ లోడ్ కరెంట్ కావాలి. సో ఫుల్ లోడ్ కరెంట్ కావాలి అంటే మనకు తెలిసింది ఏంటి, సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఓవర్ ద వోల్టేజ్. సో ఫుల్ లోడ్ కరెంట్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఓవర్ వోల్టేజ్. సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అంతా 10 kVA, కాబట్టి 10 × kVA అంటే 1000. సప్లై వోల్టేజ్ ఎంత ఉంది ప్రైమరీ సైడ్ అంటే 2500 volts. సో ఇక్కడ చూడండి ప్రాబ్లంలో, సో ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు 2500 volts, ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంత అంటే నాకు 10 kVA. సో అదే నేను వేసింది ఇక్కడ.
సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ 10 kV ఇచ్చాడు, 2500 volts అనేది ఇచ్చాడు. సో ఆ వాల్యూ వేసుకున్నాను నేను. సో ఇప్పుడు నాకు ఎంత వస్తుంది ఇదంటే ఇక్కడ, సో 4 amperes వస్తుంది. సో అంటే నాకు కరెంట్, ఫుల్ లోడ్ కరెంట్ ఎంత అంటే నాకు 4 amperes వచ్చింది. అదే నాకు షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత వచ్చిందంటే నాకు షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత ఇచ్చాడు అంటే నాకు 3 amperes ఇచ్చారు. సో దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం I_SCగా ఇండికేట్ చేసుకుంటాం. దీని వాల్యూ ఎంత అంటే నాకు 3 amperes. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే కాపర్ లాస్ కావాలి. సో కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ కావాలి. సో కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ అన్నప్పుడు సో ఇక్కడ ఏం చేస్తానంటే మనము, సో దాని యొక్క వాల్యూ ఏది ఉంది ఇక్కడ P_CE ఉంది కదా. సో దాని వాల్యూ ఎక్కడ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ, సో దీని యొక్క వాల్యూ మనం ఎలా తీసుకుంటామంటే, సో ఫుల్ లోడ్ కరెంట్ ఓవర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇంటూ సో వాట్ మీటర్ రీడింగ్ ఉంది కదా అది, దాన్ని చేస్తే నాకు ఏమొస్తుంది అంటే ఇక్కడ కాపర్ లాస్ వస్తుంది. సో ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఫుల్ లోడ్ కరెంట్ ఓవర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇంటూ షార్ట్ సర్క్యూట్లో వాట్ మీటర్ వచ్చే రీడింగ్ వాల్యూని మనం ఏం చేస్తాం కాపర్ లాస్గా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఫుల్ లోడ్ కరెంట్ అన్నప్పుడు ఎంత వచ్చింది నాకు అంటే 4 amperes. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత ఉందంటే నాకు 3 amperes. అదేవిధంగా వాట్ మీటర్ రీడింగ్, సో వాట్ మీటర్ రీడింగ్ అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్లో వాట్ మీటర్ రీడింగ్ ఎంత వచ్చింది ఇక్కడ, ఇది 45 watts ఉంది ఇక్కడ. సో షార్ట్ సర్క్యూట్లో వాట్ మీటర్ రీడింగ్ ఎంత వచ్చిందంటే నాకు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా 45 watts. సో ఆ 45 watts తీసుకుంటాం, 45 watts. సో ఇదేంటి, ఇది స్క్వేర్ రూట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు నాకు కాపర్ లాస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ, సో కాపర్ లాస్ ఈక్వల్ టు కాపర్ లాస్. సో దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం మనం P_CE. సో కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ ఈక్వల్ టు సేమ్ రాసుకున్నాం మనం 4/3 హోల్ స్క్వేర్ ఇంటూ 45 రాసుకున్నాం. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 80. సో ఇప్పుడు నాకు ఐరన్ లాస్ వచ్చేసేమో 50 watts వచ్చింది, కాపర్ లాస్ వచ్చేసేమో 80 watts వచ్చింది. సో ఇప్పుడు మన 2 కేసెస్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ చేస్తాం. ఈ యొక్క ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కడెక్కడ చేస్తాము అంటే మనం ఫస్ట్ హాఫ్ లోడ్. సో ఇక్కడ మనం ఏం ఇచ్చాడు మనకు, సో ఫస్ట్ వచ్చేసి 1/4 లోడ్, 1/2 లోడ్, ఫుల్ లోడ్ అన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తారంటే హాఫ్ లోడ్ చేద్దాం, తర్వాత 1/4 లోడ్ చేద్దాం. సో ఫస్ట్ ఎఫిషియన్సీ, సో ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ ఎట్ 1/2 లోడ్ అంటే హాఫ్ లోడ్ దగ్గర చేస్తున్నాం. సో హాఫ్ లోడ్ దగ్గర అన్నప్పుడు ఈ కేసుకి వచ్చేసరికి నాకు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అన్నప్పుడు, ఇక్కడ మనం ఎక్స్ అనేది తీసుకున్నాం కదా, దీని వాల్యూ ఎంత అంటే 1/2. సో దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనం 0.5గా రాసుకుంటాం. అంటే మనకు ఎక్స్ ఇంటూ KVA ఎట్ ఫుల్ లోడ్ ఇంటూ కాస్ పై ఓవర్ ఎక్స్ ఇంటూ KVA ఎట్ ఫుల్ లోడ్ కాస్ పై ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ ఇంటూ 100. సో ఇది మనం రాసింది. ఇక్కడ మనకేంటి ఈ యొక్క ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 0.5. దేని బేసిస్ తీసుకున్నామంటే మనం లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ని బట్టి మనం ఎక్స్ వాల్యూ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు నాకు వాల్యూ ఎంత అంటే ఇక్కడ 0.5, KVA ఎంత అంటే నాకు 10 KVA, పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు 0.8. సో వాళ్ళు పవర్ ఫ్యాక్టర్ ఇచ్చింది 0.8 కదా, కాబట్టి ఆ వాల్యూ వేసుకున్నాం. సో 0.8 ఓవర్, సో అదేవిధంగా ఎక్స్ వాల్యూ ఏమో 0.5, 10 KVA, 0.8 పవర్ ఫ్యాక్టర్. సో ఐరన్ లాసెస్ ఎంత అంటే నాకు ఇక్కడ 50. సో అదేవిధంగా కాపర్ లాస్ ఎంత ఉంది అంటే నాకు ఇక్కడ, సో ఇక్కడ చూడండి ఈ యొక్క కాపర్ లాస్ వాల్యూ 80 watts వచ్చింది నాకు. సో ఆ వాల్యూని యాజ్ టీజ్ తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది కాబట్టి 0.5 హోల్ స్క్వేర్ ఇంటూ కాపర్ లాస్ ఎంత వచ్చిందంటే నాకు 80 ఇంటూ 100. సో ఇది, సో ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ ఏమో 0.5, KVA అంటేనేమో 10, పవర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 0.8. సో డినామినేటర్కి వచ్చేసరికి ఎక్స్ వాల్యూ 0.5, KVA రేటింగ్ ఫుల్ లోడ్ అన్నప్పుడు 10 KVA, పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.8. సో
పీ సఫిక్స్ ఐ అంటే ఐరన్ లాసెస్ ఎంత ఉన్నాయంటే నాకు 50 వాట్స్. అదేవిధంగా ఎక్స్ వాల్యూ ఎంత అంటే నాకు 0.5, కాబట్టి 0.5 హోల్ స్క్వేర్. ఇక్కడ పీ సఫిక్స్ యూ అంటే ఏంటంటే కాపర్ లాసెస్ ఎంత వచ్చిందో నాకు ఇక్కడ అంటే సో 80 వాట్స్ అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ మనం మెజర్ చేసాం. సో ఆ వాల్యూ మనం వేసుకున్నాం. సో నేను సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే ఎఫిషియన్సీ వాల్యూ అరౌండ్, సో దీని వాల్యూ ఇక్కడ వచ్చేసరికి ఏమో 4000 వస్తుంది. సో డినామినేటర్కి వచ్చేసరికి 4000 ప్లస్ 70 ఇంటూ 100. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇది 98.28% వస్తుంది. సో ఇదే నాకేంది ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ ఎట్ ఆఫ్ లోడ్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆఫ్ లోడ్ తీసుకున్నప్పుడు ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ ఏ విధంగా అయితే చేసామో సేమ్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ అదే ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ 1/4 లోడ్ చూద్దాం. సో ఇక్కడ నాకు ఏంటంటే సెకండ్ కేసు ఏంటంటే ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ ఎట్ 1/4 లోడ్. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ, సో ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ మనం 1/4గా తీసుకుంటాం. సో ఇక్కడ 1/4 అంటే దాని వాల్యూ ఎంత 0.25. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది నాకు 0.25 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి ఎక్స్ ఇంటూ కేవీఏ ఫుల్ లోడ్ పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఓవర్ ఎక్స్ ఇంటూ కేవీఏ ఫుల్ లోడ్ కాస్ పై ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టైమ్స్ కాపర్ లాసెస్ ఇంటూ 100. సో ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఈ కేసుకి వచ్చేసరికి 0.25. సో కేవీ ఎంత అంటే నాకు 10 ఇంటూ 1000. సో కే అంటే 1000 కాబట్టి అది రాశా. పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు 0.8. సో సేమ్ 0.25 ఇంటూ 10 కేవీఏ కాబట్టి 10 కేవీ అంటే 1000 ఇంటూ పవర్ ఫ్యాక్టర్ వాల్యూ 0.8 ప్లస్ కాపర్ లాసెస్ ఎంత అంటే నాకు 50. ఎక్స్ వాల్యూ ఎంత అంటే నాకు 0.25 హోల్ స్క్వేర్. కాపర్ లాసెస్ ఎంత అంటే 80 వాట్స్ ఇంటూ 100. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ ఈ యొక్క సెకండ్ కేసుకి వచ్చేసరికి దీని వాల్యూ మనకు 97.25% వస్తుంది. అంటే అరౌండ్ మనకు న్యూమరేటర్కి వచ్చేసరికి 2000 ఓవర్ 2000 ప్లస్ 55 ఇంటూ 100. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 97.32%. సో 97.32%. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బోత్ కేసెస్లో ఇక్కడ నాకు 1/2 లోడ్ ఉన్నప్పుడు ఎఫిషియన్సీ ఏమైందంటే నాకు అదేవిధంగా 1/4 లోడ్ ఉన్నప్పుడు ఎఫిషియన్సీ అనేది ఏమవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం మనము. సో ఇక్కడ హాఫ్ ఆఫ్ ద లోడ్ ఉన్నప్పుడు 98.28 వచ్చింది పర్సంటేజ్. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే నాకు 98.28%. అదే నేను 1/4 లోడ్ తీసుకున్నప్పుడు 97.32 వచ్చింది. 97.32 వచ్చింది. అంటే నేను ఎప్పుడైతే ఒక ట్రాన్స్ఫార్మర్ని హై లోడ్తో ఫుల్ లోడ్తో ఆపరేట్ చేస్తానో అప్పుడు నాకేమవుతుంది ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదే దానికి ఎగ్జాంపుల్. సో నేను హాఫ్ లోడ్ తీసుకున్నప్పుడు 98 వచ్చింది. అదే నాకు 1/4 లోడ్ తీసుకున్నప్పుడు 97.32 వచ్చింది. అంటే నేను ట్రాన్స్ఫార్మర్ని ఎంత ఎఫిషియెంట్గా ఎంత ఫుల్ లోడ్తో ఆపరేట్ చేసుకుంటే అంత ఎఫిషియన్సీ అనేది ఉంటుంది అన్నమాట. అదే ట్రాన్స్ఫార్మర్ ఉన్న బిగ్ అడ్వాంటేజ్ మనకు. ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ మనం ఫుల్ ఎఫిషియెంట్గా యూస్ చేసుకుంటే ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అన్నమాట. అది ఫుల్ లోడ్తో ఆపరేట్ చేయాలి. సో ఇప్పుడు నాకు సెకండ్ కేసులో ఇక్కడ నాకు అడిగిన ప్రాబ్లంలో సెకండ్ ఏం కనుక్కోమన్నాడు. సో క్యాలిక్యులేట్ ద లోడ్ ఎట్ విచ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అక్కర్. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు అక్కడ అవుతుంది అన్నాడు. సో జనరల్గా నాకు ట్రాన్స్ఫార్మర్లో కానీ ఏదైనా మిషన్లో కానీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు అక్కడ అవుతుందంటే దాని యొక్క లాసెస్ వేరియబుల్ లాసెస్ మస్ట్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది అక్కడ అవుతుంది. సో వేరియబుల్ లాసెస్ మస్ట్ బి ఈక్వల్ టు ద కాన్స్టెంట్ లాసెస్ అయినప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అక్కడ అవుతుంది. ఇక్కడ నాకేంటి సో సెకండ్ కేసు ఏం కనుక్కోమన్నాడంటే సో ద కేబిఏ కిలోవాట్ ఆంపియర్ సో ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అక్కడ. అంటే ఏ కేవీఏ రేటింగ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది అక్కడ అవుతుందని అడిగాడు. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ సో దీని వాల్యూ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ మనము సో జనరల్గా నాకు ఈ యొక్క క్విఏ అట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నప్పుడు ఎఫిషియన్సీ మ్యాక్సిమం అన్నప్పుడు
సో దీనికి ఫార్ములా ఏంటంటే సో కేవీఏ రేటింగ్ at full load into square root of so iron losses over copper losses. సో ఇది నాకు తెలిసిన ఫార్ములా, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్గా మనం ఈ ఫార్ములా యూస్ చేసుకునేసి మనం చాలా ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేయొచ్చు ఆబ్జెక్టివ్ బిట్స్కి. సో ఎఫిషియన్సీ అట్ మ్యాక్సిమం ఈక్వల్ టు కేవీఏ అంటే ట్రాన్స్ఫార్మర్ కేవీఏ అట్ ఫుల్ లోడ్ కండిషన్ ఏదైతే ఇచ్చుంటాడో దాని వాల్యూ తీసుకుంటాం ఇంటూ ఐరన్ లాసెస్ ఓవర్ కాపర్ లాసెస్. సో ఇప్పుడు నాకు ఇచ్చిన ప్రాబ్లంలో కేవీ రేటింగ్ ఎంత ఇచ్చాడు అంటే 10. సో అదేవిధంగా ఐరన్ లాసెస్ ఎంత ఇచ్చాడు అంటే మనకు ఫ్రమ్ ద ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ 50. అదేవిధంగా కాపర్ లాస్ ఎంత అంటే ఇక్కడ ఆల్రెడీ మనం మెజర్ చేసాం. సో ఎంత వచ్చింది 80 వాట్స్. సో దాని వాల్యూ 80. సో ఈ రెండింటి మనం సాల్వ్ చేసుకుంటే ఎంత వస్తుందంటే దీని వాల్యూ 7.91 కేవీఏ వస్తుంది. అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఏ కేవీఏ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు 7.91. సో ద ఎఫిషియన్సీ అట్ మ్యాక్సిమం ఎంత అంటే నాకు 7.91 కేవీఏ. ఓకేనా? సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు అక్కడ అవుతుందంటే నాకు 7.91 కేవీఏ. సో ఇదన్నమాట. సో ఇది క్లియర్ ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి క్లారిటీ కోసం అడుగుతున్నా, చెప్పండి. సో సెకండ్ మోడల్ ప్రాబ్లం ఏంటంటే ఏ 50 kVA 4400 bar 220 volts transformer has the following particulars: resistance equal to 3.45 ohms. రెసిస్టెన్స్ అంటే రెండు రెసిస్టర్స్ ఇచ్చాడు, ప్రైమరీ సెకండరీ. సో ఒకటేమో 3.45 ohms అంట. సో అనదర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 0.009 ohms. అదేవిధంగా రియాక్టెన్స్ సో 5.2 ohms. అనదర్ రియాక్టెన్స్ వచ్చేసరికి 0.015 ohms. అయితే ఇంపిడెన్స్ రిఫర్ టు ద హై వోల్టేజ్ సైడ్, అదేవిధంగా ఇంపిడెన్స్ రిఫర్ టు ద లో వోల్టేజ్ సైడ్. సో టోటల్ కాపర్ లాస్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ సో ఇచ్చిన డేటా ఏంటి? సో గివెన్ డేటా. సో ఇక్కడ నాకు ప్రాబ్లంలో సో గివెన్ డేటా ఏంటి అంటే సో ఫస్ట్ కేవీఏ రేటింగ్ ఎంత ఇచ్చాడు? సో కేవీఏ రేటింగ్ ఎంత ఇచ్చాడు? 50 kVA. సో దాంతో పాటుగా ఇక్కడ వోల్ట్ మీటర్ రీడింగ్ ఇచ్చాడు. వోల్టేజ్ రేటింగ్ ఎంత అంట? ఒక సైడ్ ఏమో 4400, అందర్ సైడ్ వచ్చేసరికి 220 volts ఇచ్చాడు. సో కాబట్టి నాకేంటి? సో V1 ఇచ్చేసరికి 4400 అనుకున్నాం. అదేవిధంగా V2 వచ్చేసరికి 220 volts అనుకున్నాం. సో ఇది వచ్చేసరికి హై వోల్టేజ్ సైడ్, ఇది వచ్చేసరికి లో వోల్టేజ్ సైడ్. సో తక్కువ ఉంది కాబట్టి. అదేవిధంగా రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 3.45. అదేవిధంగా రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 0.09. అదేవిధంగా రియాక్టెన్స్ ఎంత ఇచ్చాడు? 5.2 ohms. అదేవిధంగా ఈ రియాక్టెన్స్ ఎంత అంటే నాకు 0.015 ohms. సో ఇది రియాక్టెన్స్ ఇచ్చింది. సో రెసిస్టెన్స్ రియాక్టెన్స్ అనేది ఇచ్చాడు. అయితే ఇక మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ అన్నాడు. సో నాకు ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ కావాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? ట్రాన్స్ఫర్మేషన్ రేషియో కావాలి. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. సో ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఉంటే దాన్ని బట్టి మనం ఏం చేస్తాము? సో హై వోల్టేజ్ రెసిస్టెన్స్ ప్రైమరీ సైడ్ కానీ, ప్రైమరీ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ సెకండరీ సైడ్ కానీ షిఫ్ట్ చేసుకుంటాం విత్ రెస్పెక్ట్ దేంతో అంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియోతో. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఏంటి? సెకండరీ వోల్టేజ్ ఓవర్ ప్రైమరీ వోల్టేజ్. సెకండరీ వోల్టేజ్ ఎంత అంటే నాకు 220, ప్రైమరీ వోల్టేజ్ ఎంత అంటే నాకు 4400. సో ఇప్పుడు నాకు కే వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 0.05. సో ఇది నాకు కే వాల్యూ. సో జనరల్గా మనకి ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక రెసిస్టెన్స్ తీసుకుంటామో అంటే సెకండరీ సైడ్ ఉండే రెసిస్టెన్స్ ప్రైమరీ సైడ్కి షిఫ్ట్ చేసినప్పుడు డివైడెడ్ బై కే స్క్వేర్ చేసుకుంటాం. అదేవిధంగా ప్రైమరీ ఉన్న రెసిస్టెన్స్ సెకండరీ సైడ్ చేంజ్ చేసుకున్నప్పుడు మల్టిపుల్ విత్ కే స్క్వేర్ చేస్తాం. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కేస్ 1 చేద్దాం. సో ఇక్కడ అంటే నాకు ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ refer to high voltage side. So equivalent impedance refer to high voltage side. సో హై వోల్టేజ్ సైడ్ అన్నప్పుడు ఇక్కడ నాకేంటి? హై వోల్టేజ్ సైడ్ ఎక్కడ ఉంది? నాకు ప్రైమరీ సైడ్ ఉందా, సెకండరీ సైడ్ ఉందా? సో 4400 అనేది ప్రైమరీ సైడ్ ఉంది. 220 volts అనేది సెకండరీ సైడ్ ఉంది.
సో కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ సో R01, సో ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ రిఫర్ టు ప్రైమరీ అన్నప్పుడు R01. సో R01 అంటే ఎలా రాసుకుంటాం మనం, R2/K² రాసుకుంటాం. సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ యొక్క R01 అంటే మనం ఎలా రాసుకుంటాం అంటే జనరల్గా అంటే ఇది ఫార్ములా, దీనికి కరస్పాండింగ్ ఫార్ములా ఏంటంటే నాకు అంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు ప్రైమరీ సైడ్ అన్నప్పుడు ఇక్కడ హై వోల్టేజ్ అంటే ప్రైమరీ సైడ్ అన్నట్టు లెక్క. సో ప్రైమరీ రెసిస్టెన్స్ ప్లస్ సెకండరీ రెసిస్టెన్స్ ఓవర్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో హోల్ స్క్వేర్. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ప్రైమరీ సైడ్ ఉన్నప్పుడు సో ఇది R1, సో ఇది R2 అనుకుందాం, అదేవిధంగా X1, ఇది X2 అనుకుందాం. సో ఇప్పుడు నాకు R1 వాల్యూ ఎంత ఉందంటే ఇక్కడ నాకు 3.45, R2 వాల్యూ ఎంత అంటే నాకు 0.09, K వాల్యూ ఎంత అంటే 0.05 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు R01 ఎంత వస్తుందంటే నాకు ఇది 7.05 ohms. సో ఇదే నాకు వచ్చే వాల్యూ. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 7.05. సిమిలర్లీ రియాక్టెన్స్ వాల్యూ, సో X01 ఈక్వల్ టు సో రియాక్టెన్స్ ఎట్ ప్రైమరీ, సో సెకండరీ ఈక్వివాలెంట్ రియాక్టెన్స్ ఓవర్ K². సో రియాక్టెన్స్ ఎట్ ప్రైమరీ అన్నప్పుడు ఎంత ఉంది ఇక్కడ 5.2. సో కాబట్టి 5.2 ప్లస్ 0.015 ఓవర్ 0.05 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ నాకు ఇది 11.2 ohms వస్తుంది. ఇదే నాకేమవుతుంది రియాక్టెన్స్ ఎట్, సో రియాక్టెన్స్ రిఫర్ టు హై వోల్టేజ్ అండి అవుతుంది. సో ఇప్పుడు నాకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది హై వోల్టేజ్ అని కనుక్కున్నాం, అదేవిధంగా రియాక్టెన్స్ కనుక్కున్నాం. సో ఇప్పుడు నాకు టోటల్ ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ ఏమవుతుంది, సో ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్. సో ఇక్కడ నాకు ఇంపిడెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ని రియాక్టెన్స్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ నాకు ఏమవుతుంది ఇక్కడ వెక్టార్ సమ్ చేసి వచ్చే వాల్యూ ఇంపిడెన్స్ అన్నమాట. సో Z01 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R01 హోల్ స్క్వేర్ ప్లస్ X01 హోల్ స్క్వేర్. సో ఎందుకని, సో జనరల్గా నాకు ఏంటంటే ఇంపిడెన్స్ అంటే ఏంటంటే సో రెసిస్టెన్స్ ప్లస్ J టైమ్స్ ఆఫ్ రియాక్టెన్స్. ఇక్కడ దీన్ని టూ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది సో స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. అంటే రియల్ పార్ట్ అంటేనేమో రెసిస్టెన్స్, ఇమాజినరీ పార్ట్ అంటేనేమో రియాక్టెన్స్ అన్నమాట. అందుకని ఇలా రాసుకున్నాం. సో ఇప్పుడు నాకు ఇంపిడెన్స్ వాల్యూ Z01 ఈక్వల్ టు సో Z01 వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇక్కడ సో ఆల్రెడీ R01 R02 వాల్యూ కనుక్కున్నాం. సో R01 R02 అన్నప్పుడు సో R01 వాల్యూ ఎంత అంటే నాకు 7.05 హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా రియాక్టెన్స్ వాల్యూ ఎంత అంటే 11.2 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇది 13.234 ohms. సో ఇదే నాకు ఏమవుతుందంటే ఇంపిడెన్స్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు ఎట్లయితే మనము ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ రిఫర్ టు హై వోల్టేజ్ సైడ్ చేసామో సేమ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ రిఫర్ టు లో వోల్టేజ్ సైడ్ చేస్తాం. సో ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ రిఫర్ టు లో వోల్టేజ్ సైడ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, లో వోల్టేజ్ అయినప్పుడు ఏదైతే మనం ట్రాన్స్ఫర్మేషన్ రేషియో తీసుకున్నామో ఆ ట్రాన్స్ఫర్మేషన్ రేషియోని మల్టిపుల్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఇంతకుముందు డివైడెడ్ బై, ఇక్కడ ఏం చేస్తామంటే మల్టిపుల్ చేస్తాం. ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ రిఫర్ టు ద లో వోల్టేజ్ సైడ్. సో ఇక్కడ రిఫర్ టు సైడ్ అన్నప్పుడు దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం, R02గా ఇండికేట్ చేసుకుంటాం. అంటే రెసిస్టెన్స్ R2 ప్లస్ K² టైమ్స్ ఆఫ్ R1. అదే విధంగా సో రియాక్టెన్స్ అట్ సెకండరీ సైడ్ ప్లస్ K² టైమ్స్ ఆఫ్ రియాక్టెన్స్ అట్ X1. నాకు R2 అన్నప్పుడు దీని వాల్యూ ఎంత ఉందంటే నాకు ఇక్కడ సో ఇక్కడ మా ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు, సో 0.09 రియాక్టెన్స్ అట్ R2 అన్నప్పుడు 0.09. సో కాబట్టి R2 వాల్యూ 0.09 ప్లస్ సో K వాల్యూ 0.05 హోల్ స్క్వేర్. సో రెసిస్టెన్స్ అట్ ప్రైమరీ ఎంత అంటే నాకు 3.45. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే దీని వాల్యూ 0.017625 రెసిస్టెన్స్ వాల్యూ. సిమిలర్లీ రియాక్టెన్స్ వాల్యూ
సో ఇక్కడ నాకు రియాక్టెన్స్ x2 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 0.015 0.0 ప్లస్ అంటే నాకు 0.05 హోల్ స్క్వేర్ రియాక్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు 5.2 సో 5.2 సో దీని చేస్తాను వచ్చే వాల్యూ ఎంత అంటే రియాక్టెన్స్ వాల్యూ 0.25 సో నాకు ఇప్పుడు R02 కనుక్కున్నాం X02 కనుక్కున్నాం దీన్ని బట్టి నాకు ఈక్వలెంట్ ఇంపిడెన్స్ సో ఇంపిడెన్స్ ఎట్ లో వోల్టేజ్ సైడ్ సో దాన్ని మనం Z02 ఇండికేట్ చేసుకుంటాం సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం R02 హోల్ స్క్వేర్ ప్లస్ X02 హోల్ స్క్వేర్గా రాసుకుంటాం ఇక R02 వాల్యూ ఎంత అంటే నాకు 0.01 ఇక్కడ దాకా క్లియర్ సో ఇప్పుడు నాకు Z01 వచ్చేసేమో 13.234 ఓమ్స్ వచ్చింది అదేవిధంగా ఇంపిడెన్స్ వాల్యూ అట్ సెకండరీ సైడ్ వచ్చేసరికి 0.0331 వచ్చింది సో ఇప్పుడు నాకు ఏం కనుక్కుంటాం అంటే మనము టోటల్ కాపర్ లాస్ అనేది కనుక్కుంటాం సో టోటల్ కాపర్ లాస్ సో టోటల్ కాపర్ లాస్ కావాలి సో టోటల్ కాపర్ లాస్ కావాలంటే ఫస్ట్ మనం సైడ్ అనొచ్చు సో ప్రైమరీ కరెంట్ సో ప్రైమరీ కరెంట్ అంటే ఎలా రాసుకుంటాం మనం I1 గా రాసుకుంటాం సో I1 అంటే ఏంటంటే KVA రేటింగ్ ఇంటూ 1000 ఓవర్ వోల్టేజ్ సో KVA ఎంత ఇచ్చినాడు 50 ఇచ్చినాడు సో KVA 50 KVA కాబట్టి 50 ఇంటూ K అంటే కిలో అంటే 1000 కాబట్టి 1000 వేసాం 50 KVA V1 అంటే వోల్టేజ్ ఎంత ఇచ్చాడు ప్రైమరీ సైడ్ అన్నప్పుడు సో 4400 సో దాని వాల్యూ ఎంత అంటే నాకు 4400 సో అప్పుడు దాని నుంచి నాకు కరెంట్ I1 ఎంత వస్తుందంటే నాకు ఇక్కడ 11.3636 యాంపియర్స్ వస్తుంది సో ఇప్పుడు నాకు కరెంట్ I1 అయిపోయింది సిమిలర్లీ సెకండరీ కరెంట్ కావాలి సో సెకండరీ కరెంట్ కావాలన్నప్పుడు సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ డివైడెడ్ బై సెకండరీ వోల్టేజ్ సో KVA into 1000 over V2 so 50 into 1000 over సో వోల్టేజ్ ఎంత ఇచ్చాడు అంటే సెకండరీ సైడ్ వచ్చేసరికి 220 వోల్ట్స్ ఇచ్చాడు సో కాబట్టి 220 వోల్ట్స్ సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు I2 వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇది 227.2727 యాంపియర్స్ వస్తుంది సో ఇప్పుడు నా కరెంట్ I1 వచ్చింది I2 వచ్చింది అదేవిధంగా రెసిస్టెన్స్ R1 తెలుసు R2 తెలుసు సో ఇక్కడ నాకు టోటల్ కాపర్ లాస్ అంటే సో టోటల్ కాపర్ లాస్ అన్నప్పుడు సో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే సో కాపర్ లాస్ డెవలప్డ్ అక్రాస్ ప్రైమరీ వైండింగ్ కాపర్ లాస్ డెవలప్డ్ అక్రాస్ సెకండరీ వైండింగ్ రాసుకుంటాం సో కాపర్ లాస్ డెవలప్డ్ అక్రాస్ ప్రైమరీ వైండింగ్ అన్నప్పుడు సో అందులో పాస్ అయ్యే కరెంట్ దాని కరస్పాండింగ్ రెసిస్టెన్స్ కాపర్ లాస్ డెవలప్డ్ అక్రాస్ సెకండరీ వైండింగ్ అన్నప్పుడు అందులో పాస్ అయ్యే కరెంట్ కరస్పాండింగ్ రెసిస్టెన్స్ వాల్యూ సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు సో కాపర్ లాస్ ఈక్వల్ టు సో ఇక్కడ మనం ఏం రాసాం ఫార్ములా I2 R1 ప్లస్ I2 స్క్వేర్ R2గా రాసుకున్నాం సో ఇప్పుడు నాకు దీని నుంచి కరెంట్ I1 అంటే ఎంత వచ్చింది 11.3636 మరి R1 R2 వాల్యూ ఎంత సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు R1 వాల్యూ ఎంత అంటే నాకు 3.45 R2 వాల్యూ 0.09 సో ఆ వాల్యూ తీసుకుంటాం సో ఇక్కడ నాకు ఏంటంటే R1 వాల్యూ ఎంత అంటే నాకు 3.45 R2 వాల్యూ 0.09 ఓమ్స్ సో వాటిని వాల్యూస్ మనం ప్లేస్ చేసుకుంటే సో ఇప్పుడు నాకు ఏం వస్తుంది కాపర్ లాస్ వస్తుంది సో I1 వాల్యూ 11.3636 హోల్ స్క్వేర్ టైమ్స్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 3.45 ప్లస్ I2 వాల్యూ ఎంత 227.2727 సో 227.2727 హోల్ స్క్వేర్ 0.09 సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుందంటే ఇక్కడ నాకు కాపర్ లాస్ అనేది వస్తుంది సో దీని వాల్యూ ఎంత అంటే నాకు కాపర్ లాస్ దీన్ని సాల్వ్ చేస్తే ఇది వచ్చేసరికి
497.49 ప్లస్ 464.94. సో టోటల్ కాపర్ లాస్ ఎంత ఉంటుంది నాకు 962.43 వాట్స్. సో ఇదే నాకేమవుతుంది మనకి ఇచ్చిన ప్రాబ్లంకి కాపర్ లాస్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ రిఫర్ టు సెకండరీ, ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ రిఫర్ టు ప్రైమరీ, అదే దాని కరస్పాండింగ్ కాపర్ లాస్ అనేది కనుక్కుంటాం. ఓకేనా. సో ఇది మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ సంబంధించి 4 మోడల్స్ చూసాం ప్రాబ్లమ్స్ అనేటివి. సో ఈ మోడల్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వస్తాయి. ఓకేనా. ఇది క్లియర్ అమ్మా, ఇంకేమైనా డౌట్ ఉందా?